Hi viewers, welcome to 70mm by SS Media. 1992వ సంవత్సరంలో రెండు సినిమాలు కలెక్షన్ల వరద పారించాయి. కాకపోతే రెండు సినిమాల మధ్య గ్యాప్ కేవలం కొన్ని లక్షలు మాత్రమే. ఆ రెండు మూవీస్ చంటి, ఘరానా మొగుడు. ఆ టైంలో చంటి మూవీని ఘరానా మొగుడు క్రాస్ చేయలేదని ఇద్దరి స్టార్ ఫ్యాన్స్ మధ్య పాంప్లెట్ వార్ కూడా జరిగింది. మొదటిగా 1992 జనవరి 10వ తేదీ వెంకటేష్ చంటి రిలీజ్ అయింది. వెంకటేష్ అద్భుత నటన, సాంగ్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. చాలా కాలం తర్వాత జనాలు ఎడ్ల బండ్ల మీద థియేటర్లకు వెళ్లారు. 100 రోజుల వరకు చంటి కలెక్షన్ల ప్రభంజనం కొనసాగింది. టాలీవుడ్ హిస్టరీలో ఫస్ట్ టైం 9 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది చంటి. అంతకు ముందున్న గ్యాంగ్ లీడర్ మూవీని 2 కోట్ల మార్జిన్ తో అధిగమించడం ఒక సెన్సేషన్. అలానే 33 కేంద్రాల్లో 100 రోజులు ఆడి ఫస్ట్ టైం స్లాట్ సిస్టమ్ తర్వాత 30కి పైగా కేంద్రాల్లో 100 రోజులు ఆడిన మూవీగా గుర్తింపు పొందింది. దాంతో పాటే 11 సంవత్సరాల నుండి 31 కేంద్రాల్లో 100 రోజుల రికార్డుగా ఉన్న కొండవీటి సింహం రికార్డ్ ని కూడా క్రాస్ చేసింది. అన్ని ఏరియాస్ లో లాంగ్ రన్ అండ్ రికార్డ్ కలెక్షన్స్ వచ్చాయి. ఆ తర్వాత 90 రోజుల గ్యాప్ లోనే రిలీజ్ అయింది ఘరానా మొగుడు. ఏప్రిల్ 9న రిలీజ్ అయిన ఘరానా మొగుడులో చిరంజీవి మాస్ యాక్టింగ్, తన మ్యానడిజం సాంగ్స్ తో అది కూడా సూపర్ హిట్ అయింది. మొదటి వారం రికార్డ్ షేర్స్ కలెక్ట్ చేసి టోటల్ గా 9.5 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. 39 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడి న్యూ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఘరానా మొగుడు నైజాం, ఈస్ట్ కర్ణాటకలో చంటిని క్రాస్ చేసింది. మిగిలిన ఏరియాస్ లో చంటిదే పైచేయి. కాకపోతే ఈ 3 ఏరియాస్ మీదే ఘరానా మొగుడు చంటి కంటే 40 లక్షలు ఎక్కువ కలెక్ట్ చేసింది. దీంతో ఈ సినిమాని క్రాస్ చేయలేదని వెంకటేష్ ఫ్యాన్స్, చేసిందని చిరంజీవి ఫ్యాన్స్ పాంప్లెట్స్ పంచి హడావిడి చేశారు. నిజానికి రెండు మూవీస్ కలెక్షన్స్ లో కొత్త ప్రభంజనాన్ని సృష్టించాయి. దాదాపు 19 కోట్ల షేర్ అప్పట్లోనే ఈ రెండు సినిమాలు సాధించడం విశేషం.